ప్రతిపక్షం చేస్తున్న డ్రామాలు కూడా చెప్పాలి. ఎందుకంటే కోడి కత్తి డ్రామా చూసాం. వాళ్ళ కార్యకర్తకే వీళ్ళు కోడి కత్తిస్తారు, అతని లోపల తీసుకొస్తాడు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారిని అతనే గుచ్చుతాడు. ఏదో అయిపోయిందని వెళ్ళి ఢమాలని హైదరాబాద్ కి ప్లేన్లు వెళ్తాడు. హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ అట్లా పడిపోతాడు. ప్రపంచం మొత్తాన్ని చూపిస్తాడు, చూడు నన్ను చంపేదానికి ప్రయత్నించారు. చేసింది ఎవరు? వైకాపా కార్యకర్త. చేపించింది ఎవరు? వైకాపా వాళ్ళు. దాని తర్వాత బాబాయ్ హత్య. ఎక్కడ బాబాయ్ ఎంపీ సీట్ కి అడ్డుపడతాడని ఏకంగా బాబాయ్నే లేపేశారు. ఫస్ట్ ఏమన్నారు? గుండుపోటు అన్నారు. దాని తర్వాత గొడ్డల పోటు అని తెలిసిపోయింది. గత ప్రభుత్వంలో సిబిఐ వచ్చారు అరెస్ట్ చేసినాక. వాళ్ళు దొంగల్లాగా పారిపోయి కర్నూలు హాస్పిటల్లో దూరి పడుకున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంట. ఎక్కడ సిబిఐలు వచ్చి పట్టుకెళ్తారని హాస్పిటల్లో పడుకునే రోజులు మనందరం చూసాం. దాని తర్వాత కరెక్ట్ గా ఎన్నికల ముందర గులకరాయి డ్రామా. అది స్పెషల్ గులకరాయి అండి. నేను చెప్పాలి, కార్టూన్ లో చూస్తాం, మన పిల్లలు చూస్తారు చూడు కార్టూన్స్. అక్కడ ఇట్లాంటి రాళ్ళు ఉంటాయి, ఇక్కడ కొడుతుంది, మళ్ళీ తిరిగి ఇటు వచ్చి ఇటు కొడుతుంది, మళ్ళీ పక్కనున్న వెల్లంపల్లికి ఇదే కన్ను కొడుతుంది. అంటే నలుగురు తల్లిగా వెళ్ళింది ఆ గులకరాయి. స్పెషల్ గులకరాయి. అది కూడా ఎంత డ్రామానో చూడండి. ఆ రోజు కానీ మనం బయటకు వచ్చి అరే బాబు ఇది ఒక డ్రామా, కోడి కత్తి బాబాయ్ హత్యలు ఎలా ఉందో ఇది ఒక డ్రామా అని ఆనాడు చెప్పుకుంటూ ఉంటే మనం మళ్ళీ సింపతి తీసిన ప్రయత్నించేవాడు. ఏదో మనం కొట్టించాం, మనమే రాయి ఇచ్చాం అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చేవారు వీళ్ళు.